అయితే ఏంటది ఏం రంగు రాళ్ళు ఈ రాళ్ళతో ఏమవుతుంది? ఊకే నువ్వు అడుగుతున్నావుగా గవర్నమెంట్ని, మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి, ఈ రాళ్ళు పెట్టుకుంటే అన్నీ అవుతాయి. ఎవడన్నా మోపాయిన అయింది ఇట్లా కొత్తగా ఈ రాళ్ళు పెట్టుకుంటే అన్నీ అవుతాయి. పబ్లిక్ ఇది జస్ట్ 1,16,000 రూపాయలే ఈ రాళ్ళు. ఈ రాళ్ళు దొరికినాయి కావి. వేరే ఓ దేవత కాడికి పోయి ఆ దేవత కాడికి కూడా పోతారా మీరు? ఆ దేవత కాడికి పోయి ఈ రాళ్ళం పట్టుకొని వస్తాం. ఇక ఇవి పెట్టుకుంటే మీ ఇంట్లో కుప్పలు 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 కింటాల కొద్ది లారీలతోని బంగారం అంతా మీ ఇంట్లోకి వస్తుంది. నువ్వు జోక్ చేయకు. జోక్ కాదు, సీరియస్ గా. ఈ రాళ్ళు ఎవడు చెప్పిన సన్నాసోడు చెప్పు నాకు. ఈ రాళ్ళు పెట్టుకుంటే ఈ చెప్పిన సన్నాసోడు ఇక మీ ఇంట్లో సందు ఉండదు, మొత్తం డబ్బే. మనుషులు బయట ఉండాలి, ఇంట్లో మొత్తం డబ్బే, అంత డబ్బు ఉంటది. ఈ రాళ్ళు పిచ్చోడు గవి చేస్తావు. ఈ రాళ్ళు ఎక్కడి అనుకుంటున్నావు? ఎక్కడి? అక్కడ చెప్తారా గవి, అక్కడ ఓ దేవత ఇస్తుంది. ఆ దేవత కాంచలి ఈ రాళ్ళు తెలిసి నీకు ఏదో అయింది, ఎవడని ఏమైనా చేసింది అయింది. ఒకటి పెట్టుకో, మళ్ళీ ఒకటి పెట్టుకుంటే ఇది ఒకటి 1,16,000 రూపాయలు. ఇది పెట్టుకొని నీకు మంచి అయింది అనుకో, మళ్ళీ 16 లక్షలు ఉంది. ఇంకో ఇది వేరే కలర్, ఈ కలర్ వేరే. నువ్వు గమ్మ చేస్తావు. నీకు చెప్పినాడు ఒకటి చెప్పు, నాకు చెప్పు. ఈ కలరు 1,16,000, ఈ కలరు 16 లక్షలు. ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదా, ఒకసారి పెట్టుకొని చూడు. ఇక మీకు దీన్ని ఉత్తగియ్యం, మరి ఉత్తగిస్తాం అనుకుంటున్నా. మంత్రాలు చదువుతాం, మంత్రాలు చదివి మా చేతి నుంచే మీ చేతికి తొడుగుతాం. ఇక మీ ఇంట్లో కుప్పలు కుప్పలు బంగారం. మేము మీకు ఒకవేళ బిజినెస్ కావాలన్నా ఇంకేం కావాలన్నా కుప్పలు కింటాల కొద్ది లారీలతో ఎత్తుకొస్తారు బంగారం. ఇక మనసులంతా బయట ఉండాలి, ఇంట్లో మొత్తం పశులే ఉంటాయి. నేను మా కేసీఆర్ గారి ప్రసంగాలను విన్నా, మసి ఊసి మారడిగా యేసుడు. కానీ మా కేసీఆర్ ఇంకో మాట అన్నాడు, చెప్పేటోనికి శరం లేకున్నా వినటోనికి ఇజ్జత్ ఉండాలి అని. ఈ చెప్పిన గారి కొడుకోడు. మరి నేను ఏదో పుణ్యానికి చెప్తానా, నాతో మాట్లాడాలంటే 5,000 రూపాయలు కట్టి మాట్లాడాలి. నేను ఏదో పుణ్యానికి వచ్చి మాట్లాడతాను. వినిపిస్తావా? అది ఉత్తగా మాట్లాడతాం అనుకుంటున్నా. ఈ రంగురాళ్ళ కథ చాలా పెద్దగా ఉంది. ఉత్తగా ఆడిడ దొరికే రంగురాళ్ళు కావు ఇవి. మాట్లాడాలంటే బయటకు తీయాల్సిందే. 5,000 రూపాయలు, నాతో మాట్లాడాలంటే 5,000 రూపాయలు కట్టాలి. మేము పెట్టిన తర్వాత మంచి జరగకపోతే అడుగు. దీన్ని ఉత్తగా మంత్రశుద్ధి చేస్తాం, మీకు మంత్రాలు చదువుకుంటూ పెట్టుతాం. ఆడే పెట్టుకొని మొత్తం కోర్టు సంపాదించుకోవచ్చు కదా. ఎగ్గివే నువ్వు వచ్చి అట్లా చెప్తావా నువ్వు? వీళ్ళకిస్తే ఏమొస్తుంది? బిజినెస్ అబ్బా, బిజినెస్ అంటే మా బిజినెస్ కాదు. మీ బిజినెస్ డెవలప్ కావాలంటే, మీ బిజినెస్ డెవలప్ కావాలంటే, మీకు మంచి జరగాలంటే, అప్పుల బాధలున్నా, ఇంకా ఏ బాధలున్నా, ఏ సమస్యలున్నా, ఇంట్లో మంచిగా లేకపోయినా, ఒక్క రాయి 1,16,000 రూపాయలు. ఏం తక్కువ లేదా? ఒక్క రాయి అస్సలు తక్కువ లేదు, అస్సలు తక్కువ లేదు. నువ్వు ఒకసారి పెట్టుకొని చూడు. పెట్టుకొని చూసిన తర్వాత నేను 16 లక్షలు ఆయనకి ఇస్తా. అట్లా ఉండదు. ఇది నీకు మామూలుగా వస్తే ఎంత వస్తా అంత షేర్ సాగు. అట్లుండదు. ఇవి మామూలుగా దొరికే రాళ్ళు కావు. ఓ దేవత దగ్గర పోయి తీసుకొస్తాం. అవి తెలంగాణలో ఇంకా ఈ దేశాల గిజోడు గాడి కొడుకులు ఉన్నారే. రైట్ ప్రజలారా, ఈ రంగురాళ్ళు ఎక్కడి, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతుర్రు అని చెప్పేసి మీకు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ఈ రంగురాళ్ళ కథ రోజుకో ఎపిసోడ్ వస్తుంది, రోజుకో ఎపిసోడ్. మీకు అందరికి అర్థమయ్యే ఉండాలి. రంగురాళ్ళు పెట్టి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా బురిడి కొట్టిస్తున్నారు, ప్రజల్ని ఎట్లా దోచుకుంటున్నారు. మంత్రాల పేరు చెప్పి, రంగురాల పేరు చెప్పి, బంగారం అని చెప్పేసి పేరు చెప్పి ఎట్లా దోచుకుంటున్నారు అనేది రేపటి నుంచి వెళ్ళి రోజుకో ఎపిసోడ్ వస్తుంది. నిజంగా తొడిగేటి ఒకసారి పెట్టుకొని చూడు. 1,16,000 నిజంగా ఆడోడో కానీ ఇదంతా ఈ రంగురాల కథ రేపటి నుంచి రోజుకో ఎపిసోడ్ వస్తుంది మిత్రారా. రైట్, ఇక మీరు తీసుకొచ్చిన అన్నావు ఇదేనా? మొత్తం మామూలుగా ఉండదు రేపటి నుంచి. ఇక మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఈ రంగురాళ్ళ కథ ఇరకాయే ఉంటది. ఈ రంగురాళ్ళు ఎక్కడి, నేను ఎందుకోసం పట్టుకొచ్చిన, రోజు ఈ ఈ దుకాణం ఎలా తెలిసింది ఎరికేనా? యూట్యూబ్ లే తెలిసింది దుకాణం అంతా. అని మరి వాడు ఇట్లా ఈ యూట్యూబ్ కు అడిగి 1,00,000 కోటి సబ్స్క్రైబర్లు తెచ్చుకుంటారు. అలా కూడా టార్గెట్, ఈసారి ఇన్ని లైకులు రావాల్సిందే, ఇన్ని సబ్స్క్రైబర్లు పెరగాల్సిందే, మరి లైకులు కావాల్సిందే. ఇదంతా బాధకు రేవంత్ రెడ్డి కోటి పెట్టించి దేశం అంతా ఈ తెలంగాణ అంతా బంగారం చేస్తే అయిపోతున్నాయి. ఉత్తగానే పెడతారా? మళ్ళీ ఇన్ని అన్నావు, ఉత్తగానే పెట్టారు కదా. ఒక రాయికి 1,16,000. దీంట్లో రాయిలు సైజు బట్టి కలర్లు బట్టి ఉంటది. ఇక నీకు మన తెలంగాణకి ఏదైతే సెట్ అవుతుంది అది కొంత మనం చేయాలి. నీ జాతకం చెప్పాలి. తర్వాత ఫస్ట్ నీ నామధేయము, నీ యొక్క పూర్వస్థలము, నీ యొక్క పుట్టు పూర్వము, ఇవన్నీ చెప్పాలి. మీ యొక్క నాన్నగారి పేరు,
నీ జన్మస్థలము అంటే రాత్రి తినేది పొద్దుగల పోయేది అన్ని కూడా చెప్తేనే కదా నీకు ఏ రాయి సూట్ అవుతుంది, నీ నక్షత్రం ఏంది, నీ గోత్రం ఏంది. ఏమన్నా కానీ మా రేవంత్ రెడ్డి గారు నన్ను కోసిన రూపాయి లేదన్నట్టు ఆయనకు 100% ఈ రాయి కోసం నేను బరాబర్. అది ఎంత ఈ రంగురాల కథ చెప్తాం మిత్రాల. ఈ రంగురాలు ఏం చెల్లుతున్నాయి, ప్రజల్ని ఎట్లా దోసుకుంటారు, రేవంత్ రెడ్డికి పెట్టిస్తా. ఇక ఏమన్నా కానీ రంగురాల కథ పక్కా చెప్తాం. రైట్, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు మీకేమైనా ఈ రంగురాళ్ళ గురించి అర్థమైతే, మీరేమైనా మోసపోతే, ఈ రంగురాళ్ళు కొనుక్కొని మోసపోతే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి, లేదంటే 8892926084 ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. ఈ రంగురాళ్ళ కథ దుకాణం మొత్తం మనం ఫోన్ తో పాటు వాట్సాప్ కూడా చేయండి. మీకు మీరు ఏదన్నా మోసపోయి ఉంటే, లేకపోతే మీకు ఏమైనా షిట్ ఏమైనా రాసి ఉంటే, నిజంగానే లాభ పొందిన వాళ్ళు కూడా రాదు. ఆ లాభ పొంది మేము పెట్టుకున్నాం ఇది అయిందని చెప్పు. ఈ రంగురాళ్ళ కథ మీకు కొని నష్టపోయి ఉన్నా, ఈ రంగురాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిసినా, కానీ చట్టంలో మోసగించటోడే నేరస్తుడు కాదు, మోసానికి ఆడు అడ్జస్టోడు కూడా నేరస్తుడే. దీన్ని పూర్తిగా బట్టబయలు చేసే కార్యక్రమం చేద్దాము. ఎందుకంటే మీకు ఏమైనా లాభం జరిగితే కూడా నిజంగా చేయండి. ఎందుకంటే ఈ తెలంగాణలోని అణగారిన వర్గ ప్రజలందరినీ ఇవి పెట్టన్నా జర బాగుపడతాం. ఇప్పుడు వాస్తవ సరే రోజుకో ఎపిసోడ్ పెడతామనగా మొత్తం ఇప్పుడే రివీల్ చేయకుండా ఈ కథ మొత్తం చెప్తాం మిత్రులారా. రోజు చూస్తుంటారు మార్నింగ్ న్యూస్. ఈ రంగురాళ్ళు ఏం చెల్లుతున్నాయి, ఎట్లా అమ్ముతున్నారు, దీని బిజినెస్ డిజిటల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ప్రజల్ని ఎట్లా మోసపరుస్తున్నారు, ఇవన్నీ విషయాలు ఈ రంగురాళ్ళ గురించి పూర్తిగా మేము చెప్పదలుచుకుంటున్నాం. ఈ రంగురాళ్ళ జాతకం అంతా బయట పెడతాం మిత్రులారా. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.